హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ నేను ఒక వీడియో పెట్టాను. ఎన్ఆర్ఆర్ఎంఎస్ నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా 1466, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1512 ఖాళీలు అని చెప్పేసి వీడియో పెట్టాను. వీడియో పెట్టగానే కాసేపటికి అన్న ఇది క్లియర్ నోటిఫికేషనేనా, ట్రూ నోటిఫికేషన్ అని ఒక అతను అడగడం జరిగింది. అతను కూడా నేను రిప్లై ఇచ్చిన, ఇది నిజమైన నోటిఫికేషనే బ్రదర్, అప్లై చేసుకోవచ్చు, ఏం భయం లేదని రిప్లై ఇచ్చాను. సో నేను ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా రిప్లై ఇచ్చానో, అసలు నిజమా కాదా ఇది అని చెప్పేసి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడాల్సిందే. వీటికి సంబంధించిన ఎవిడెన్స్ అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫ్రెండ్స్, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇది పేపర్ అప్డేట్. ఇది నోటిఫికేషన్ నుంచి వచ్చింది కాదు, మన న్యూస్ పేపర్లో రిలీజ్ అయినటువంటి అప్డేట్. ఇది సాక్షి పేపర్. ఈరోజు సాక్షి పేపర్ కనుక మీరు చూస్తే మెయిన్ పేపర్లోనే చూడొచ్చండి. మన తెలంగాణకు సంబంధించిన అప్డేట్ ఇది. 1466 ఖాళీలు అని చెప్పేసి సాక్షి పేపర్లో అప్డేట్ రావడం జరిగింది. అండ్ అంత మాత్రమే కాదు, సాక్షి మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పేపర్లో కూడా మొత్తం 1512 ఖాళీలు ఉన్నట్లుగా అప్డేట్ రావడం జరిగింది. అండ్ ఈనాడు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా అప్డేట్ ఉంది. అండ్ అప్డేట్ కూడా మీకు చూపిస్తాను. అంత మాత్రమే కాదు కానీ ఎన్ఆర్ఆర్ఎంఎస్ అనేది తమిళనాడు సంబంధించినటువంటి సైట్ అండి, నేను దాన్ని ఒప్పుకుంటాను. కానీ మనకు వచ్చిన వేకెన్సీలు ఏంది, తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి వేకెన్సీలు, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఖాళీలు అని చెప్పేసి క్లియర్గా స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనకు నోటిఫికేషన్ డౌన్లోడ్ అయింది వెబ్సైట్ నుంచి. ఆ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైటే. ఎందుకంటే మీరు ఒకసారి NRRMS రిక్రూట్మెంట్ తమిళ్ అని కొట్టండి, 2020 తమిళ్ అని మీరు వెబ్సైట్లో కొట్టిన చూస్తే మీకు 3 months బిఫోర్ తమిళనాడులో పెట్టిన వీడియోస్ కూడా మీకు కనిపిస్తాయి మొత్తం. ఆ వెబ్సైట్ ఫేక్ అయితే తమిళనాడులో వీడియోలు పెట్టరు. ఒకటి, ఆ వెబ్సైట్ నుంచి రిక్రూట్మెంట్ పోర్టల్కి వెళ్ళిన తర్వాత వేకెన్సీ రిక్రూట్మెంట్ మీరు క్లిక్ చేసిన తర్వాత నేను వేకెన్సీ వెబ్సైట్ ఏదైతే డిస్క్రిప్షన్ ఇచ్చానో ఆ వెబ్సైట్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇవన్నీ చూసుకున్న తర్వాతనే ఇది నిజమైన నోటిఫికేషన్ అని నేను పెట్టాను. ఫ్రెండ్స్, మీకు అప్లై చేయరాకుంటే చెప్పలేము, కానీ ఈ నోటిఫికేషన్ అయితే రియలే. అప్లై కూడా కొంచెం నీట్గా, కొంచెం క్లియర్గా చదువుకొని అప్లై చేయండి, అన్నీ అప్లై చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీకు నేను ఈనాడు సైట్లో దీనికి సంబంధించిన వివరాలు చూపించి వీడియో అనేది క్లోజ్ చేస్తాను. ఈనాడు సంబంధించినటువంటి సైటు. సో ఇక్కడ చూడండి, మనకు ప్రభుత్వ ఉద్యోగాల పోర్టల్లో మనకు క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఒక్క నిమిషం అండి, కిందికి వచ్చిన తర్వాత క్లియర్గా చూడండి. ఇప్పుడు నేను 1512 ఖాళీలు ఏవైతే ఉన్నాయో దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు అన్నమాట. ఇది మనకు పైన ఇచ్చింది 1466 తెలంగాణలో ఉన్నటువంటి ఖాళీల వివరం. NRRMS దీనికి సంబంధించిన వివరం వీళ్ళు కూడా ఆర్టికల్ రాశారు. సో ఇన్ని ఆర్టికల్స్ వచ్చాయి, మన పేపర్ క్లిప్స్ వచ్చాయి కాబట్టి నమ్మొచ్చు. కాబట్టి వీడియో అనేది మేము చేసి పెట్టామండి. సో మీరు కూడా నమ్మొచ్చు అని నేను చెప్తున్నాను 100%గా. అదైతే అఫీషియల్ వెబ్సైటే, దానికి సంబంధించిన వివరాలు ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే తమిళనాడు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఎప్పుడైనా స్టేట్ వారీగా ఉన్నటువంటి ఖాళీలను వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. మనకు తెలంగాణలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, తర్వాత ఏపీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సో వాళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, పూర్తి వివరాలు ఇచ్చారు, నోటిఫికేషన్ ఇచ్చారు. మనం దాన్ని బట్టి మనం వీడియో అనేది పెట్టడం జరిగింది. సో మీకైతే ఒక డౌట్ క్లియర్ అయిందని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ లింక్ సంబంధించి ఈనాడు ప్రతిభ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.